తిరుమల లడ్డూకు జిఐ ట్యాగింగ్ తెచ్చి ప్రత్యేకతను చాటడం 2009 నాటి చరిత్ర. ఇప్పుడు అదే లడ్డూకు పొలిటికల్ ట్యాగింగ్ చేయాలన్న ప్రయత్నాలు చూస్తుంటే విశ్వాసాలకు విఘాతం, హిందూ ధర్మానికి రాజకీయ కళంకం ఆపాదించే ప్రయత్నం ఏ స్థాయిలో జరుగుతోందో అర్థమవుతోంది. కోర్టులు మొట్టికాయలేస్తున్న విచారణ సంస్థలు, దర్యాప్తు సంస్థలు తిరుమల లడ్డు పవిత్రతని కాపాడాలి అని చెప్పే తరహాలో నివేదికలు ఇస్తూ ఉన్న మన రాజకీయం మాత్రం తోక వంకర అన్నట్టుగానే ప్రవర్తిస్తూ ఉంది కదా. రాజకీయ స్వార్థం కోసం, ప్రత్యర్థుల మీద ఒక ఎజెండా ప్రకారం ఎదురుదాడి చేయడం కోసం క్రియేట్ చేసిన ఏఐ వీడియో చూస్తే సగటు భక్తుడికి ఆవేదన కట్టలు తెంచుకుంటుంది. ఆవేదన కాదు, ఆగ్రహం కూడా కలుగుతుంది ఖచ్చితంగా. నెయ్యి వాడకుండా రసాయనాలతో తయారు చేశారంటే ఏమనాలి మిమ్మల్ని జగన్ రెడ్డి? చూసారా, లడ్డూ మీద అధికార పార్టీ క్రియేట్ చేసిన ఏఐ వీడియో ఇది పార్టీ హ్యాండిల్స్ లో పోస్ట్ చేశారు. అంటే లడ్డూ వచ్చి లిటరల్ గా టీడీపీ రాజకీయ ప్రత్యర్థుల మీద ఆరోపణలు చేస్తుందన్నమాట. నిర్మలమైన మనస్సుతో, భక్తి తత్పరతతో దేవుణ్ణి పూజించాలి, తిరుమల అనేది పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రం అనే ఇంకితాన్ని కూడా గాలికి వదిలి రాజకీయం ఇంతలా ఎందుకు దిగజారుతోంది? లడ్డూ మీద అవాకులు చెవాకులు పేలినప్పుడే కఠినంగా రియాక్ట్ అయ్యే వ్యవస్థలు ఉండుంటే గనక ఇలాంటి పరిస్థితి వచ్చుండేదా? మీరు లడ్డూ మీద జోకులు వేస్తున్నారు, ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపేశారు. రామజన్మ అయోధ్య రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు తిరుపతి లడ్లు, టీటీడీ లడ్లు. ఇది దేశం అంతా దీన్ని కదిలిపోయింది. ఈ రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది అంటూ భయానకమైన ఆరోపణలు చేయడం, 2 ఏళ్ల పాటు రాజకీయం అదే పాయింట్ మీద నడిపి ప్రత్యర్థుల మీద ఎదురుదాడి చేయడం చూసాం కదా. మనకి రాజకీయ ప్రయోజనం కావాలి, ఎదుటోళ్ళని రాజకీయంగా దెబ్బతీయాలి, అందుకోసం ఎంతకైనా దిగజారుతాము, ఎలాంటి మాటలైనా చెప్పేస్తాము అనడానికి ఇది తిరుగులేని రుజువు కదా. తీరా దర్యాప్తు చేసి పరిశోధించిన సంస్థలు ఏం చెప్పినాయి? లడ్డూలో జంతువుల కొవ్వు ఏది కలవలేదు అని చెప్పినాయి. ఇక్కడ ఒక క్లియర్ కట్ క్లారిటీ వన్స్ ఫర్ ఆల్ తెలుసుకోవాల్సిందేంటి? కల్తీ అనేది తప్పు, నాణ్యత లోపం అనేది తప్పు, పనిషబుల్ అఫెన్స్. వేరే జంతువుల కొవ్వు లాంటి ఆరోపణలు ఉన్నాయి చూసారా, అది అపరాధం, దైవద్రోహం. మరి అలాంటి దైవద్రోహం చేసిన వాళ్ళు ఇప్పుడు కనీసం క్షమాపణ చెప్పి తప్పు సరిదిద్దుకుంటున్నాం అనే మాటన్నా చెప్పాలా? అలాంటివి చెప్పకపోగా ఇప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేట్ చేస్తున్న వీడియోలు చూస్తుంటే భక్తిని, ధార్మిక విశ్వాసాలని అధికారం ఎంత గ్రాంటెడ్కి తీసుకుంటోందో అర్థమవుతుంది మనకి. నేను తిరుమల లడ్డూనండి. చూశారు కదా, ఇలాంటి వీడియోల్లో లడ్డూలు వచ్చి మాట్లాడుతున్నాయట. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉందట, ఫలానా వాళ్ళు పవిత్రతని దెబ్బతీశారట. అంటే లడ్డూలతో ప్రచారం చేస్తున్నాం మనం. దేవుణ్ణే కాదు, పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రాన్నే కాదు, ఆఖరికి లడ్డూల్ని కూడా వదలట్లా మనం. లడ్డూలతో కూడా ప్రచారం చేయించుకుంటున్నాం. ఇలాంటి ధోరణి చూస్తే అసలు వీటికి కట్టడి చేసేందుకు ఒక యంత్రాంగం ఉండాలేమో, కోర్టులు ఇలాంటి వాటి మీద గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలేమో అని అనిపించింది నాకైతే. గ్యాగ్ ఆర్డర్ అంటే తెలుసా మీకు? వరదలు వచ్చి ఫలానా ప్రాంతం మునుగుతోంది, ఆ గోతుల్లో లోతుల్లో నీళ్లు తోడడానికే 100 కోట్లు ఖర్చు అవుతున్నాయి అని సామాజిక మాధ్యమాల్లో మాట్లాడుతుంటే అవ్వవ్వవ్వవ్వ అలా అనకూడదు, అవి గోతులు కాదు, ఫలానా వాళ్ళ ఆర్థిక పునాదులు అన్నట్టుగా గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుని మరి చట్ట విరుద్ధము అలాంటి మాటలు మాట్లాడడం అని నోళ్ళకి ప్లాస్టర్లు వేసే ప్రయత్నం చేశాం కదా. మరి అలాంటి గ్యాగ్ ఆర్డర్ ఇప్పుడు తిరుమల లాంటి విషయాల్లో, భక్తుల విశ్వాసాల విషయంలో, లడ్డూ పవిత్రత విషయంలో, వెంకటేశ్వరుడి సన్నిధానం విషయంలో రాజకీయాలు కూడదు, రాజకీయాలు చేస్తే గనక తాట ఒలుస్తాం అని అత్యున్నత న్యాయస్థానం నుంచి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవాల్సిన సమయమేమో ఇది. హిందూ విశ్వాసం, వెంకటేశ్వరుడి పవిత్రత ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి, రాజకీయ పొల్యూషన్ ఎలా ముంచెత్తుతోంది వీటన్నిటిని అని చెప్పడానికి ప్రస్తుత పరిస్థితే నిదర్శనం కదా. ఓ పక్కన లడ్డూల్లో జంతు కొవ్వు అనే ఆరోపణ నిరాధారం అని కోర్టులు చెప్తూ ఉంటే పశ్చాత్తాపం కానీ ప్రాయశ్చిత్తం కానీ లేదు ఆ నోళ్ళకి, ఆ మనుషులకి, ఆ రాజకీయానికి. ఇంకో పక్కన లడ్డూలతో రాజకీయ ప్రకటనలు చేయించడం అంటే ఇది ఎక్కడ బరి తెగింపు? ఓ పక్కన మనమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇమేజెస్ క్రియేట్ చేస్తే, ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకోవాలని చట్టాలు చేస్తామంటాము. మనకు మాత్రం చట్టం చుట్టమా? ఇది ఎంత ఘోరమైన విషయం ఇది. లడ్డూతో రాజకీయ ప్రకటనలు చేయించడం అంటే దేవుడి మీద భక్తి లేదు, చట్టం మీద విశ్వాసం లేదు, ప్రజల ఆలోచన శక్తి మీద వీళ్ళకి కనీసం గౌరవం కూడా లేదు. ఉంటే చేస్తారా? డెసిసివ్గా ప్రజలు ఆలోచిస్తారు, తేల్చుకుంటారు, టైం వచ్చినప్పుడు దేంతో కొట్టాలో దాంతో కొడతారు అనే ఇంగితం ఉంటే ఇలాంటి పనులు జరుగుతాయా?
చాలా ప్రమాదకరమైన విషయం కదా. నిజానికి ఒక హిందూ ధర్మానికి మాత్రమే ఉన్న డేంజరస్ సిచ్యువేషన్ ఏమో ఇది. మిగతా ధర్మాలకి విశ్వాసాలకి అలాంటి ప్రమాదం లేదు. ఎవరికి కోపాలు రావు, ఎవరికి వేదన రాదు, ఎవరికి బాధలు రావుంటే కుదరదు, వస్తాయి బాధలు. గత ముఖ్యమంత్రి గారు కూడా నేను చేస్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే చర్చకి జరిగితే మీరు ఊరుకుంటారా? ఒక మసీదుకి జరిగితే ఊరుకుంటారా? కానీ ఇక్కడ రాజకీయం కోసం విశ్వాసాలను ఫణంగా పెట్టి ధర్మం మీద అధర్మమైన దాడి చేస్తూ రాజకీయ అకృత్యానికి పాల్పడడం చూస్తుంటే బాధ అనిపిస్తూ ఉంది. హిందూ ధర్మంలో చాలా విషాదకరమైన వాస్తవం ఏంటంటే ఇలాంటి పెడధోరణుల్ని కంట్రోల్ చేసేందుకు, కట్టడి చేసేందుకు ఒక కేంద్రీకృత వ్యవస్థ లేదు మనకి. ఒక పీఠమో ధర్మాధిపతిలో ఉండరు. పీఠాధిపతులు కూడా అధికారంలో ఉన్న వాళ్ళకి చిడతలు వాయిస్తూ ఉంటారు. ప్రవచనాలు చెప్పేవాళ్ళు రాజకీయ ప్రసంగాలు ఇవ్వడానికి అలవాటు పడ్డారు ఈ మధ్యన. అందుకని ధర్మం కుంటుతూ మూలుగుతూ మూలన పడే పరిస్థితి వస్తే రాజకీయ అధర్మం, అరాచకం పెచ్చరిల్లి విలయ నృత్యాలు చేసే పరిస్థితులు వచ్చినాయి ఇప్పుడు. అందుకోసమే ఇప్పుడు ఆలోచనా పరులు గ్యాగ్ ఆర్డర్ లాంటిది ఏదైనా తీసుకొచ్చి తిరుమల విషయంలోనూ, పవిత్రత విషయంలోనూ వెంకటేశ్వరుడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని రాజకీయంగా పొల్యూట్ చేయకూడదు అనే విషయంలోనూ నిర్దిష్టమైన ప్రమాణాలు, గైడ్లైన్స్ కావాలి అని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తేనే ఇలాంటి దారుణ రాజకీయ దిగజారుతనానికి బ్రేక్ పడుతుందేమో అనిపించింది. మీరేమంటారు? ఇది రాజకీయానికి సంబంధించిన విషయం కాదు, ఇది విశ్వాసాలకి, పవిత్రతకి, ఆధ్యాత్మికతకి సంబంధించిన విషయం. అందుకని నిష్పాక్షికంగా, నిర్మాణాత్మకంగా మాట్లాడుకుందాం. తిరుమల మీదుగా విమానాలే వెళ్ళకూడదని నో ఫ్లై జోన్గా ప్రకటించుకున్న రాజ్యం మనది. గర్భగుడిలోకి కెమెరాల్ని అనుమతించని స్పష్టమైన నిబంధనలు ఉన్న దేశం మనది. అవునా? మరి ఇలాంటి దేశంలో, ఇలాంటి రాజ్యంలో, ఇలాంటి ప్రాంతాల్లో ఇప్పుడు రాజకీయం దిగజారుతున్న తీరు చూస్తే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి నిర్మాణాత్మక ఆలోచనలు పంచుకుందాం.